బాబాయ్ నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎలా ఉందంటారు కూటమి పాలన? మరి నాకు బాగానే ఉందయ్యా, బాగుంది. ఏ విషయంలో నచ్చిందంటారు? నాకు పింఛన్లు కానీ ఈ రైతు భరోసా కూడా వేస్తున్నాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, రేపు 15 నుంచి ఆ బస్ ఫ్రీ. ఏం చేయాలి అన్ని పోలవరం పరిగెత్తుంది. రాజధానిలో 50,000 కోట్ల టెండర్లు ఇచ్చారు, పనులు జరుగుతున్నాయి. ఇంకెంతకాడికి ఏం కావాలంట? అసలు ఏం చేయలేదు, ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం అనేది ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు. మరి వైసీపీ నాయకులు కళ్ళుని కూడా చూడలేని వాళ్ళు ఏం చెబుతా అదే నోరు తెరిస్తే అబద్ధం, నిజం మాట్లాడరు. ఏం వాళ్ళ గురించి చెప్పుకోవటం ఏముంది? చెప్పుకోవటం చెప్పు వేస్ట్గా. నీకు టైం దండగ, మాకు టైం దండగ. ఏం చెబుతా ఏముంది వాళ్ళ దగ్గర మాట్లాడటానికి? అన్ని దోపిడీలు, దొంగతనాలు, రాజ్యాలు. ఆడెవడో గంజాయి దాగి కొడితే వాడికి పోయి పరిగెత్తాడు. అందరు రౌడీ బ్యాచ్ల దగ్గరికి నేను పోయేది, మంచి వాళ్ళ దగ్గరకు పోడా పోయా ఇచ్చొచ్చే వాళ్ళకి ఏమన్నా ఒక 20 లక్షలు ఇచ్చొచ్చావు బతుకయ్యని. ఏరికి నువ్వు పోవటం, ఈ గోల్ చేయటం, మనుషులు జావదెంగటం, యాత్రలని పెట్టి. ఆ మాట అంటారు ఏంది? వాళ్ళ కార్యకర్తలను పరామర్శించుకోవడం తప్పంటారా ఏంది? తప్పని అంటల్లా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. వాళ్ళు నీకు 3 వెహికల్స్కో 4 వెహికల్స్కో పర్మిషన్ ఇచ్చారు, 100 మందికి జనానికి పర్మిషన్ ఇచ్చారు. అంత మట్టికి పోయి నీకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వాన్ని అడుగు, తప్పులేదు. నువ్వు 60-70 కార్లతోటి 10,000 మంది జనాభాతో వచ్చి నువ్వు అది తప్పేవద్దు. గవర్నమెంట్దా నీదా? నీకు పర్మిషన్ ఇంత వచ్చినా రా, ఆ పర్మిషన్ లోపు వస్తే జరిగితే గవర్నమెంటే బాధ్యత. అసలు పోలీసులు రక్షణ ఇవ్వకపోవటం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడు అంటున్నారు ఒక మాట. అట్లయితే పోలీసుల రక్షణ అంటే ఇప్పుడు మనకు 5 కోట్లే ఉన్నారు అట్టుకుని దగ్గర మన ఆంధ్రప్రదేశ్కి. ఈ పోలీసులు మొత్తాన్ని ఆడ బెట్టముందు, జగన్ గారి ఇంటి దగ్గరే బెట్టమును. మాకు ఏ వద్దు, చట్టాలు వద్దు, పోడొద్దు. ఇక అప్పుడన్నా తృప్తి పడతాడు. మరి ఏం చేద్దాం? అది ఎవడు పోలీసు వాడు అనేవాడు ఆయన చుట్టూ తిరగమును. అది ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తామంటున్నారు కదా గడప గడపకే. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన కూడా అంటున్నారు కదా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటున్నారు. రాని వస్తే ఏమైంది? జనం వాస్తవాలు చెబుతారు. నువ్వేమిచ్చావా? నువ్వు పింఛను 2 ఏళ్ళు 5 ఏళ్ళు చేసావు, 3 ఏళ్ళకి. బాబు రాగానే 7 ఏళ్ళు బారదెంగాడు, 1000 రూపాయలు పెంచి తెల్లారిని పెట్టి డబ్బు ఇస్తున్నాడు. నువ్వు 5 ఏళ్ళు లేకపోయావు, 250. ఏం పెట్టుకొని నువ్వు అడుగుతా జనాన్ని? అమ్మఒడి అన్నావు, 4 కన్నా ఒకళ్ళకేసి ఊరుకున్నావు. 2 ఏళ్ళు మళ్ళీ కొంతమందికి రాలా. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు, అంతమందికి ఇచ్చి చూపించాడు. ఇంకా నువ్వేం అడుగుతావు? నువ్వేం గ్యాస్ సిలిండర్లు ఎత్తున్నాడు. ఇంకా వాళ్ళు చెప్పండి ఏమీ లేదని నువ్వు పోయి వాళ్ళని అడుగుతా? అది ఏం అడుగుతాడు? తెప్పు తీసుకొని కొడతారు మొఖాన్ని పోయి అడిగితే. అదే నా మాట అంటావు. అసలు ఇప్పటికే ఆ ప్రజలందరిలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. నేను మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడుగా. వ్యతిరేకత నువ్వు ఇంటి అమ్మడి జరగటం ఎందుకు? హాయిగా శుభ్రం కూకో. ఇంక వ్యతిరేకత బెదిగిపోతే నువ్వే గెలుస్తావు. మళ్ళీ ఇంకెందుకు వెళ్ళమ్మడి తిరిగి చెవటం? మరి అది లేదు, ప్రభుత్వం మోసం చేసింది ప్రజలకు వివరించడానికి వెళ్తున్నాను నేను అంటున్నాడు కదా. మరి వెళ్తే నీకు తెలిసేది. ఎవరు వస్తున్నారు నీకు? ఎమ్మెల్యే బయలుదేరాడు చదవటానికి. ఏ నాయకుడు ఎప్పుడు తిరుగుతున్నారు వాళ్ళు? ఎప్పుడు తిరుగుతారు? తిరగరండి అన్నట్టు మాటలు. వాళ్ళకి తెలుసు పోతే జనంలో ఫెయిల్ అయిపోతామని. ఎందుకు పోతారు ఇవన్నీ? పోరు సావరు. వస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే కనుక సుప్రపాలనకు తొలడుగంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మరి ఆయన మా ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. మరి ఈయన కూడా మరి ప్రభుత్వం వచ్చి వెన్నుపోటు పొడిచిందంటూ ఈయన కూడా పంపిస్తున్నాడు కదా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ. రీకాలింగ్ రావట్లేదు. వాళ్ళు రావాలి వెళ్ళమంటే వచ్చాక తెలిసేది. వస్తే మరి ఎలా చూస్తారంట? ఏది ఎలా చూసేది? దెంగుతారు, ముఖం మీద పెట్టి దెంగుతారు. నువ్వేం చేసావు, వీళ్ళు ఏం చేశారు నాయన? నువ్వు రాజధానిని ఏం చేశారా? పోలవరాన్ని ఏం చేశారా? ఏం చేశావు నువ్వు? అన్ని దోపిడీలేగా. ఆ ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చావు, నాశనం అయిపోయాడు. దాంతో జగన్ నన్ను అడిగితే బొమ్మ మీద పేర్లు, గట్టురాళ్ళ మీద పేర్లు. ఎవడండి ఇవన్నీ? ఏందండి ఇవన్నీ? ఆయన గురించి అడగొద్దు, నన్ను చెప్పలేదు. ఏం చెబుతా ఆయన గురించి? అన్ని అబద్ధాలు. అయితే ఎందుకు మీరు అడగటం? మా టైం వేస్ట్. అది కాదు అసలుకి. ఆయన అంటుందే నేను అడుగుతున్నాను అండి. మళ్ళీ ఆయన అంటుంది ఏంటంటే ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద సంవత్సరంలో వ్యతిరేకత వచ్చింది. నన్ను ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటున్నారు. ఇంత వ్యతిరేకత నేను అసలు గతంలో ఎప్పుడు చూడలేదు అంటున్నాడు కదా. నాకు కూడా 1000 రూపాయలు మందు బాటిల్ ఇస్తే కాసేపు చంపన పర్వ జిందాబాద్ అని కొడతా. ఏమన్నా దాన్ని ఏమన్నా అపర అయిపోతాడు ముఖ్యమంత్రి. నేను జిందాబాద్ కొట్టగానే. ఈ ఎన్ని జనానికి తెలుసులేండి ఎందుకు వేస్ట్ మాటలు.
మరి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తుందంటే 2029లో మనమే అధికారంలోకి వస్తున్నాం, చాలా గట్టిగా ఉండేది. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ఈ రప నరకటం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండం గెలుస్తాడు, అనుమానం లేదు. ఒకళ్ళు గెలిచాడు అనుకో నరుకుతారు, ఎవడు ఉండడు. అది ఏనంటారు అలా మాజీ ముఖ్యమంత్రి ఆయన అలా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అదేగా వచ్చింది ఇప్పుడు ఆ పార్టీకి నాయకులకు కూడా బాధ అదేగా. ఆయన ఈనడు ఎవరు అని చెబితే ఆయన చెప్పి తినాల్సిందే. వాళ్ళు ఏడుతుంది అందుకేగా నాయకులు పక్కోళ్ళు. అది మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? మరి ఇటు కూటమి ప్రభుత్వం వాళ్ళు వస్తున్నారు, మరి గడప గడపకి సుపరిపాలనకు తొలడు కానీ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు? మరి వీళ్ళు కూడా ఇది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటున్నారు, వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఏమడుగుతారంట జనాన్ని? ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చకుండా వదిలేశాడు చంద్రబాబు నాయుడు, ప్రజలను మోసం చేశాడు అని వివరిస్తారంట. మరి ఎవరిస్తారు? తీసుకున్నాడు ఏం చెప్పలేడా? తీసుకుంటున్నాంగా, ఈ లేదన్నట్టు చెబుతా. తీసుకుంటున్నావు కదండి ఒక పక్క, నీకు ఈ లేదన్నట్టు చెబుతావు. అది నువ్వు ఇచ్చింది అడగరా, నువ్వేమిచ్చావని. ఇవన్నీ వేస్ట్లేండి వాళ్ళు. అది అంటే రానిరంటారు ఊళ్ళో అసలు వాళ్ళు రారులేండి. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఏదో మీడియా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు. అది వాళ్ళు ఏమి ఇవ్వలేదో మా ఆయన ఏమి ఇస్తున్నాడు అని అమ్మఒడి ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇలా మొత్తం 10,000 కోట్లు రిజర్వ్ అర్థంగా ఇచ్చి పార్థంగా చరిత్రలో ఉందాడన్నా. ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మందికి పడ్డాయి అంట పిల్లలకి. ఏంది 12 మందికి ఆడ చెబుతారు ఉమ్మడి కుటుంబం అంట. ఈయన ఒకడికి ఇచ్చి 2 ఏళ్ళు చంద్రబాబు లోకేష్ జేబులోకి పోయింది అన్నాడుగా. మరి ఆయాలు 2 ఏళ్ళు జగన్ జేబులోకి పోయినాయా? ఏమో మరి ఆయాలు నీ జేబులో పోతే ఇవాళ పోయినట్టే. ఎన్నే వద్దులేని అబద్ధాలు ఎందుకు, వేస్ట్ మాటలు దండగా ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే పక్కోడి మాట వినడు, ఇంటే బాగుంటది. ఆయన ముక్కుసూటిగా ఆయన వెళ్తాడు. ఆయన చేసే పనులు వాళ్ళ నాయకులు కూడా నచ్చట్ల. మెయిన్ అది అంతే, తప్ప గ్యారెంటీ అంతే. ఇప్పుడు బొత్స గారు వెళ్తాడు చూస్తుండు, ధర్మాన ప్రసాద్ వెళ్తాడు చూస్తుండు. ఎవరు ఉంటారంటారు ఉత్తరం ఉండేవాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు దొబ్బుకు తినలా ఆ శివరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళు ఉంటారా? ఉంటే కది ఎవడు ధర్మంగా ఉండడు, ఎవడు ఉండడు. అది